హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే మా ఆర్యాన్షి అన్నప్రసన్నకి వెళ్తున్నాం. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మేము పాల్వంచ పెద్దమ్మ తల్లి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడే అన్నప్రసన్న అనమాట. ఇక్కడి నుంచి పెద్దమ్మ తల్లి టెంపుల్కి 58 కిలోమీటర్స్. నేను ఇంతకు ముందు లాంగ్ వీడియోలో అమ్మవారి టెంపుల్ హిస్టరీ గురించి చెప్పా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఆ టెంపుల్ హిస్టరీ అండ్ ఆ టెంపుల్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడైతే మనం దగ్గరలోకి వచ్చేసాం, పాలవంచ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు అమ్మవారి గుడి కనుక్కోవడం చాలా ఈజీ. రోడ్డు పక్కనే ఉంటుంది శివాలయం, అమ్మవారి టెంపుల్ కూడా ఇలా కనిపించింది. ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఇలా ఇటు సైడ్ అమ్మవారి టెంపుల్కి రావాలి. ఇంకా మేమైతే వచ్చేసాము. ఇదైతే ఓన్లీ అన్నప్రసన్న వ్లాగ్. ఇంతకుముందు వీడియోలో నేను టెంపుల్ గురించి పెట్టేసా. ఇదైతే అన్నప్రసన్న వీడియో అన్నమాట. ఇక్కడ అన్నప్రాసన చేయడానికంటే ముందు అమ్మవారిని దర్శించుకోవాలి. మనం ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన పరమాన్నం బూర్లు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత అన్నప్రాసన స్టార్ట్ చేయాలి. అన్నప్రాసన స్టార్ట్ చేయడం కోసం ఇక్కడ మా వాళ్ళైతే అన్ని సదిరేస్తున్నారు. ఇవన్నీ ఇంకా ఇలా పెడుతున్నారు అన్నప్రాసన కోసం. బూరెలు, బనానాస్, పువ్వులు, బుక్స్, భగవద్గీత, లలిత శాస్త్రం అలాంటి పెన్ను, బంగారం, డబ్బులు ఇక్కడ పెడతారనమాట. దాని తర్వాత హారతి ప్లేట్ రెడీ చేస్తున్నారు. అక్కడ మా వాళ్ళు అయితే కూర్చున్నారు. ముందు దర్శనానికి వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళు వెళ్ళి వచ్చాక ఇంకా అన్నప్రసన్న స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అమ్మవారి దగ్గర మొక్కుకుంటే అన్నప్రసన్న, బారసాల అలాంటివి ఇక్కడే చేయాలి. చేయడానికి ప్లేస్ కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, మేము చేసిన రోజే ఒక 4 మెంబర్స్ దాకా చేశారు. ఇప్పుడు మా ఆర్యాన్షి ఏం పట్టుకునిద్దో చూసేయండి. కాళ్ళు దగ్గర చేతులు పెడితే ఎదరకు తోచలేదు. ఆర్యాన్షి ఇక్కడైతే పాకలైపోతుంది. ఫస్ట్ అయితే పెన్ను పట్టుకుంది, నెక్స్ట్ బంగారం, బుక్స్ 2 ఒకేసారి పట్టుకుంది. ఇంకా తర్వాత ఏమో డబ్బులు పట్టుకుంది, ఫ్లవర్స్ పట్టుకుంది, పెన్నే పట్టుకుంది. ఇప్పుడైతే బుక్స్ పట్టుకుంది. అన్నీ ఒక్కొక్కసారి టచ్ చేసేదాకా ఉంచుతారు. ఫస్ట్ టచ్ చేసి తీసి పక్కన పెడతారు, నెక్స్ట్ మిగిలినవన్నీ దగ్గరికి పెడతారు. ఇది 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 ఫస్ట్ మా చిట్టి తల్లి అయితే పెన్ను పట్టుకుంది అనమాట. ఇప్పుడు అన్నప్రసన్న స్టార్ట్ చేస్తాను, అంటే అన్నం ముట్టించే ఫంక్షన్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ తాతయ్య పెట్టాలన్నమాట. అంటే మా పెద్దనాన్న పెట్టిన తర్వాత అందరూ వచ్చి పాప కొంచెం ఫుడ్ పెడతారు. 6th మంత్లో ఈ అన్నప్రసన్న చేస్తారంట. ఆద్య ఇటు చూడండి ఒకసారి. ఇప్పుడు చూపించేది అయితే మా చిట్టి తల్లి పొట్లంగా జాకెట్. చాలా చిన్నగా క్యూట్గా ఉంది, చూడండి మీరు కూడా. మా చిట్టి తల్లి అయితే ఇప్పుడు పొట్లంగా జాకెట్ వేసేసుకుంది. అన్నప్రసన్న కొంచెం సేపు బ్రేక్ ఇచ్చారనమాట, ఏడుస్తుందని గాలి లేక. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆద్య ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఉంది. మా చిట్టల్లి ఏడవకుండా. ఇందాకైతే పాపం చాలాసేపు ఏడ్చింది గాలి లేక.
ఓకే గో. ఇటు చూడు. కడుక్కున్నా. ఇంకా అన్నప్రసన్న అయిపోయిన తర్వాత పాల్వంచ్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చాము. అవి నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తా. అంతే వీడియో గైస్, బాయ్.